నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. శ్రీనివాస్ గారు, ఈ వెహికల్ ఏంటండి చాలా విచిత్రంగా ఉన్నది. ఆటో అంటారా లేదంటే కార్ అంటారా? ఆటో అండ్ కారు. ఆటో లాంటి కారు. ఇది ఎక్కడ తీసుకున్నారండి? ఇది నేను సిఎంఆర్ అని ఎర్రగడ్డ లోపల ఉంది షోరూమ్, అక్కడ తీసుకున్నాను. ఎంత పడిందండి? షోరూమ్ ప్రైస్ 4 lakhs అండి. ఓకే, 4 members కి సరిపోతుందా? సేమ్ కార్ లాగే వెనకాల అడ్జస్ట్ చేసుకుంటే ముగ్గురు కూర్చోవచ్చు, లేదంటే 4 members కంఫర్ట్. మనకి మైలేజ్ ఎలా వస్తుందండి? హైదరాబాద్ లో డ్రైవింగ్ కు 35, లాంగ్ లో వస్తే 40. సిఎన్జి మోడల్ అండి, పెట్రోల్ కూడా? రెండు, పెట్రోల్ అండ్ సిఎన్జి. మనకి ఇది ఎల్లో బోర్డు ఉన్నది, వైట్ బోర్డ్ లో కూడా అవైలబిలిటీ ఉంటుందండి? ఉందండి, వైట్ బోర్డ్ లో కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఇది నాన్ ఏసీ, నెక్స్ట్ ఇంకోటి ఏసీ కూడా వస్తుంది. ఏసీ కూడా వస్తుంది, వైట్ బోర్డ్ లో కూడా ఇస్తామంటారు. 50,000 ఎక్స్ట్రా. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 5 lakhs దాకా మనకి ఏసీ తోటి అయితే మనకి 5 lakhs దాకా పడుతుంది. అంటే ఇప్పటి వరకు వాడిన కార్ల కన్నా దీంట్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఒకటి సార్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక 2-wheeler వెహికల్ నడిపేవాడు ఆలోచించేది ఏంటి సార్, ఒక ఎండ కొట్టద్దు, వర్షం పడకూడదు. దీంతో పాటు కమర్షియల్ గా మనం పని చేసుకోండి. ఇప్పుడు నేను కుకింగ్ చేస్తాను. ఓకే, నాది ప్రొఫెషనల్ గా ఏంటంటే కుకింగ్. ట్యాక్సీ బోర్డే కానీ నేను ట్యాక్సీ నడపట్లేదు ఇంకా ఓలో యూబర్ లో. ఇప్పుడు నాతో పాటు ఒక 5 మనుషుల్ని తీసుకొని వెళ్తాను, టైం వంట చేసుకుంటాను, చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. మీకు చాలా కన్వీనియంట్ గా ఉన్నది అంటారు? చాలా కన్వీనియంట్ ఉందండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్ బెటర్. మిడిల్ క్లాస్ ఇప్పుడు కారు కంటే కూడా మనం మెయింటైన్, ఇప్పుడు కార్ అంటే 18-15 వస్తుంది. ఇప్పుడు ఎకానమీగా ప్రతి ఒక్కరము కారుతో, మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కారు ఉంది అనుకోండి, ఇదాకి వెళ్ళేసి వద్దాం అంటే ఫస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంత పెట్రోల్ పోతుంది. 100 rupees కోసమే ఆలోచిస్తామండి, బండికి ఎంతైనా డబ్బులు పెడతారు. అట్లా కారు కొనే వాళ్ళు కూడా మీరు అంటే అట్లా అని కాదు, మీకు తెలియదని కాదు, అదే విధంగా. కానీ ఇదైతే ఒక 1/2 లీటరే కదా, ఓకే అన్నట్టుగా వెళ్ళేసి వస్తాం. మనకి హైవే మీద మనకి ఎంత స్పీడ్ వరకు ఇది రీచ్ అవుతుంది? 70కి లాక్ చేశారండి. 70కి లాక్ అండి. నేను 70 దాకా కూడా వెళ్ళాను. మనకి 70 ఇంకా మాక్సిమం 70 అంటే మాక్సిమం 70. మీరు ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా టూర్కి వెళ్ళాలంటే ఇది యూజ్ చేస్తారండి? అంటే నేను ఇప్పుడు సింగిల్ మ్యాన్, మా మిస్సెస్ లేదు నాకు తోడు. అయితే నేనైతే 5 members తీసుకొని వెళ్ళాను సార్. దీంట్లో నేను చెప్పాను కదా, కుకింగ్ చేస్తాను, వెనకాల ముగ్గురు, నేను డ్రైవ్ చేస్తాను, పక్కకి ఇంకొకతాను.